నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా వాళ్ళకి తెలియకుండా ఎప్పుడన్నా కొన్ని నోట్లో పెట్టుకుంటారు. దీంతో అవి శ్వాసనాళంలో ఇరుక్కుంటాయి, చాలా ఇబ్బంది కలగజేస్తాయి. అదేవిధంగా ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అని కూడా అంటున్నారు. సో అసలు ఏంటి, దానికి పరిష్కారాలు ఏంటి, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అంకుర హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శ్రీనివాస జక్కా గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడుతాం. డాక్టర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియో. నమస్తే. రైట్ సార్, ముందుగా ఫస్ట్ ఈ ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అని అంటున్నారు, అసలు ఏంటి సార్, అదంటే ఏంటి? సో నార్మల్గా మనం ఏవైనా నోట్లో పెట్టుకుంటే తినడానికి కానీ అది ఫుడ్ పైప్ అంటే ఆహార నాళం ద్వారా కడుపులోకి వెళ్తుంది. అట్లా వెళ్లకుండా యాక్సిడెంట్గా అనుకోకుండా శ్వాసనాళంలోకి వెళ్ళింది అనుకోండి, దాన్ని విండ్ పైప్ లేదా ఎయిర్వేస్ అంటాం. ఆ శ్వాసనాళంలోకి యాక్సిడెంట్గా వెళ్ళి ఇరుక్కుంటే దాన్నే ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అంటాం. ఎప్పుడైతే అట్లా ఫారిన్ బాడీ వెళ్ళి ఇరుక్కుంటుందో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలగడం, ఆక్సిజన్ అందకపోవడం, ఆయాసపడడం, ఒక్కొక్కసారి ప్రాణాపాయ పరిస్థితులు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. దీన్నే ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అంటాం. ఓకే సార్, జనరల్గా ఎటువంటి ఏజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటుంది? ఈ ఫారిన్ బాడీ ఆస్పిరేషన్ అనేది ఏ వయసులో అయినా చూడొచ్చు, కానీ సాధారణంగా 1 నుండి 3 సంవత్సరాల మధ్యలో మనం చూస్తూ ఉంటాం. ఏ వయసులోనైనా చూడొచ్చా? యాక్చువల్గా మేము మొన్న అయితే 6 నెలల బేబీ నుంచి కూడా తీసాం, అలాగే 8 సంవత్సరాల చైల్డ్ నుంచి కూడా తీసాం. బట్ కామన్గా అయితే మాత్రం 1 to 3 years మధ్య. అయితే ఈ 1 to 3 years మధ్య ఎందుకని అడగచ్చు. సాధారణంగా ఈ ఏజ్లో పిల్లలని నోట్లో పెట్టుకుని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఈ మూలాధార దంతాలు ఇంకా తయారై ఉండవు సరిగ్గా. సో చేయకుండా వాటిని బైట్ చేయడమో లేకపోతే మింగేస్తూ ఉంటారు. అట్లాగే నోట్లో ఏమైనా పెట్టుకొని పరిగెట్టడం, మాట్లాడడం, ఆడడం, ఏడవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో కూడా యాస్పిరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే వాళ్ళ స్వాలోయింగ్ ఇంకా అంత మెచ్యూర్ అయి ఉండదు, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. సో ఈ కారణాల వల్ల ఈ 1 to 3 yearsలో మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఓకే, జనరల్గా ఎలాంటివి పెట్టుకుంటే పిల్లలకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే ఎలాంటి వస్తువులు డేంజరస్? ఓకే, మనం కామన్గా చూసే వస్తువులు కొన్ని ఉంటాయి, డేంజరస్ కొన్ని ఉంటాయి. కామన్గా చూసేవి ఫుడ్ ఐటమ్స్, అట్లాగే నాన్ ఫుడ్ ఐటమ్స్ ఆహారం కానీ కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆహార విషయానికి వస్తే కామన్గా మనం నట్స్ అంటే మనం ఈ వేరుశనగ గుళ్ళు, పీనట్స్ కానీ లేదంటే క్యాషూ నట్స్, ఆల్మండ్స్ ఇట్లాంటి నట్స్ కూడా ఆస్పిరేట్ అవ్వచ్చు. ఇట్లా కాకుండా సీడ్స్, సీతాఫలం గింజలు, సపోటా గింజలు ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా ఆట వస్తువులు, ఇక టాయ్స్లో చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, భాగాలు, అవి పెట్టుకోవచ్చు. అట్లాగే బెలూన్స్, కాయిన్స్, ఇట్లా పిల్లలు నోట్లో పెట్టుకునేది ఏదైనా సరే యాస్పిరేట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ కామన్గా మనం చూసేది మన దేశంలో నట్స్ అండ్ పర్టికులర్లీ వేరుశనగ పీనట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, అవి చాలా ప్రాబ్లం గురి చేస్తూ ఉంటాయి. సో ఇవి ఏమిటంటే ఒకసారి యాస్పిరేట్ చేస్తే ఈ ఆర్గానిక్ అంటే మన ఫుడ్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో ఇది స్వెల్లింగ్ అవుతాయి. స్వెల్లింగ్ అయ్యి లోకల్ రియాక్షన్ కాజ్ చేస్తాయి. రియాక్షన్ కాజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ శ్వాసనాళాలు వాచిపోతాయి. ఓకే, వాచిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అట్లాగే కొన్ని షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ షార్ప్గా ఉన్న ఆబ్జెక్ట్స్ వల్ల ఏంటంటే ఈ ఎయిర్వేస్ లైనింగ్ అది డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అండ్ సార్, నేను గమనిస్తుంటాం మన అందరము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీరన్న ఈ 1 to 3 yearsలో మాత్రం చేతికి ఏది ఇవ్వని ఏది దొరకని ఫస్ట్ నోటి దగ్గరనే వెళ్తుంది. అది బొమ్మ కానీ మనుషులు కానీ సంథింగ్ ఏదైనా కానీ ఏం చేయాలో తెలియక అట్లా చేస్తారా, లేకపోతే పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉందా, ఆకలి సంథింగ్ ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఒకటి ఎక్స్ప్లోరేషన్, మనం అన్ని సెన్సెస్తో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. కంటి ద్వారా ఇట్లా డిఫరెంట్ సెన్సెస్లో పిల్లలు నోటి ద్వారా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, అని నోట్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు. దట్స్ అ పార్ట్ ఆఫ్ దర్ ఎక్స్ప్లోరేషన్. అదొకటి. రెండోది తినేటప్పుడు, ఆబ్వియస్లీ తినేటప్పుడు స్వాలోయింగ్ సరిగ్గా కనుక జరగకపోతే ఈ ఫుడ్ పైప్ ఆహార నాళంలో కాకుండా శ్వాసనాళంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మనం కూడా ఒక్కొక్కసారి తినేటప్పుడు పొరపాడుతూ ఉంటాం, దగ్గు వచ్చినట్టు. అది యాస్పిరేషన్ అన్ని మైక్రో యాస్పిరేషన్. అది మనం ఏంటంటే పెద్దవాళ్ళం కాబట్టి దగ్గి మళ్ళీ మనం దాన్ని బయటకు తీసుకొచ్చేస్తూ ఉంటాం. కానీ పిల్లల్లో ఏంటంటే ఒక్కొక్కసారి అట్లా జరగకపోవడం వల్ల అది రాంగ్ ట్యూబ్ అంటే శ్వాసనాళంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ అప్పర్ ఎయిర్వే మనం లేరింగ్స్ ట్రైకియా అంటాం, అక్కడ స్టక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి లోపలికి కూడా బ్రాంకై అంటాం, ఆ బ్రాంకైలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు బాడీ ఓకే, బట్ వాటిని పిల్లలకి ఏం చేయాలో తెలియకపోవడమే ప్రాబ్లం అంటారా? అంతే. నట్స్ తినొచ్చు కానీ అది తినడం, ఆ దగ్గడం, స్వాలో చేయడం వాళ్ళకి తెలియకనే జరుగుతుంది. ఒకటి పిల్లలు స్వాలో చేయలేకపోవడం, రెండోది ఈ నట్స్ అన్ని ఒక ఏజ్ లోపల ఇవ్వకూడదండి. 4 years ఫర్ ఎగ్జాంపుల్, 4 years అబో కొంచెం సేఫ్ ఇవి.
సార్ 4 years లోపల ఈ నట్స్ అవి పిల్లలకి ఆరోగ్యకరమని మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు నోట్లో పెట్టుకొని సరిగ్గా మింగలేక అవి ఆస్పిరేట్ చేస్తూ ఉంటారు. నిజంగా మీరు నట్స్ అలాంటివి ఇవ్వాలనుకుంటే వాటిని పేస్ట్ చేసి పౌడర్ చేసో పేస్ట్ చేసో వేరే రకంగా వాళ్ళకి ఇవ్వచ్చు. పీనట్ బటర్ అని ఇవ్వచ్చు, ఇట్లా వేరే రూట్స్లో ఇవ్వచ్చు మనం. సార్ జనరల్గా ఇలాంటివి ఎంతవరకు ఏ ప్రాబ్లం వస్తుంది పిల్లలకి అలా ఒకరు స్వాలో చేసినప్పుడు సమ్ రాంగ్ ట్యూబ్లో కదిపోయినప్పుడు? సో ఏమైనా ప్రాణాంతకం కూడా అవుతూ ఉంటుందా అప్పుడప్పుడు? డెఫినెట్గానండి. ఇప్పుడు మనం ఈ అప్పర్ ఎయిర్వే అంటాం చూసారా, ఈ అప్పర్ ఎయిర్వేలో బ్లాక్ అయితే చాలా ప్రమాదం. ఇది మన హైవే లాంటిది ఇది. సో మన మెయిన్ హైవే మోటార్ వే బ్లాక్ అయిపోతే ఎలా ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లాగే ఈ మెయిన్ అప్పర్ ఎయిర్వే బ్లాక్ అయిపోతే ఇంకా ఊపిరి అందదు వాళ్ళకి. సో వెంటనే వాళ్ళు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మింగినప్పుడు దగ్గుతారు, పొరబడినట్టు దగ్గు వస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఊపిరి అందదు, ఊపిరి అందకపోవడం వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోవడం, అట్లాగే ఊపిరి తీసుకోవడం కోసం కష్టపడడం, అంటే డొక్కలా ఎగరేస్తూ ఉంటారు. కొంత స్టేజ్ వచ్చేటప్పటికి అలసిపోతారు, అలసిపోవడం వల్ల బ్రీతింగ్ తగ్గిపోయి కలర్ అది మారడం, ఒక్కొక్కసారి ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొంచెం లోవర్ ఎయిర్వేస్ కిందకి వెళ్ళారనుకోండి, అవి మన సైడ్ రోడ్స్ లేదా గల్లీలు బ్లాక్ అయినట్టు, అంత ప్రమాదకరంగా ఉండదు అది. కాకపోతే విపరీతమైన దగ్గు రావచ్చు, అందులో కూడా ఆయాసం ఉండొచ్చు, పిల్లి కూతలు లాంటి సౌండ్స్ రావడం. ఈ అప్పర్ ఎయిర్వే అంటే స్ట్రైడర్ అని ఒక రకమైన సౌండ్ వస్తుంది, ఈ లోవర్ ఎయిర్వేస్ బ్లాక్ అయితే పిల్లి కూతలు లాంటి సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది ఇదంతా కూడా ఎక్యూట్ స్టేజ్లో ప్రాణాంతకమైన సిమ్టమ్స్. ఓకే సార్, జనరల్గా చూసుకుంటే ఎంతమంది, ఒక 100 మంది అనుకుందాం, అంటే ఇలాంటి కేసులు ఎంతవరకు వస్తుంటాయి అనేది నా ఉద్దేశం. 100 మంది పిల్లలు ఎంతమంది పిల్లలు మీ దగ్గరకు వస్తుంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్తో? అంటే మాది టెర్షరీ సెంటర్, రిఫరల్ సెంటర్ కాబట్టి మేము ఒక 1 yearలో ఒక 15 or 20 కేసెస్ వస్తూ ఉంటాయి. కానీ దాన్ని బట్టి మనం ఓవరాల్ పాపులేషన్లో ఎంత ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎస్టిమేట్ చేయలేం. బట్ ఎవ్రీ మంత్ ఫారెన్ బాడీస్ వస్తూ ఉంటాయి, మేము అవి బయటకు తీయడం జరుగుతూ ఉంటుంది. ఓకే సరే, జనరల్గా చూసేది మ్యాక్సిమం ఎక్కువగా చూసేది ఇంక ఇప్పుడేమో కానీ ఓ 10 ఏళ్ల కింద దాకానైతే కాయిన్స్ అయితే మింగేవాళ్ళు. అవునండి, అంటే మింగే వాళ్ళలో చాలా మందిలో కాయిన్ అయినా ఉండేది. ఆ 5 రూపీస్ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, 10 రూపీస్ కావచ్చు. అది సార్ డేంజరసా లేకపోతే దానికి టైం పర్లేదు, ఎప్పుడైనా తీయొచ్చా? ఈ కాయిన్స్ అనేవి సాధారణంగా శ్వాసనాళంలోకి వెళ్ళవండి ఎక్కువగా. ఆ సైజ్ పెద్ద అవడం వల్ల యూజువల్గా ఫుడ్ పైప్లో విరుక్కుని ఉంటాయి. ఓకే, సో అది స్టేజ్ బట్టి ఎక్కడ ఫుడ్ పైప్లో ఎక్కడ ఇరుక్కుందో చూసి దాన్ని బట్టి వెంటనే తీయాలా వెయిట్ చేయొచ్చా అని డిసైడ్ చేయడం ఉంటుంది. వీటన్నిటికంటే డేంజరస్ బటన్ బ్యాటరీస్. మనం ఈ బటన్ బ్యాటరీస్ ఉంటాయి చూసారా, అవి మింగితే అది ఫుడ్ పైప్లో వెళ్ళినా విండ్ పైప్లో వెళ్ళినా కంటిన్యూస్ డిశ్చార్జ్ అవడం వల్ల చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ని బాగా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో బటన్ బ్యాటరీస్ అనేవి చాలా డేంజరస్ ఫారెన్ బాడీస్. సరే సరే అండి, ఇప్పుడు మీరు ఇంతకుముందు పిల్లి కూతలు అన్నారు, ఒక్కోసారి పిల్లలకు ఆస్తమా ఉందేమో అనుకుంటాం. కొన్నిసార్లు ఇట్లాంటి కేసెస్లో కూడా జరగచ్చా, ఆస్తమా ఉందేమో అని అనిపించేలా? డెఫినెట్గా అనిపించవచ్చండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఫారెన్ బాడీ మేనేజ్మెంట్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా ఎప్పుడైతే మింగుతారో ఇందాక మనం అనుకున్నట్టు వెంటనే దగ్గు రావడం, పొరపడినట్టు చూడడం, ఇట్లాంటివి ఉంటాయి. ఆ టైంలో తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఫారెన్ బాడీ కనుక తీయించేస్తే ఇంకా సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. అదే టైంలో ఏ న్యూమోనియా అనుకునో, ఏ ఆస్తమా అనుకునో నెబులైజర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఇలాంటి మందులు ఇవ్వడం వల్ల సిమ్టమ్స్ కొంచెం సర్దుమగినట్టు ఉంటాయి టెంపరీగా. ఈ సిమ్టమ్స్ తగ్గడం అనేది మనకి ఒక వీక్స్ అవ్వచ్చు, మంత్స్ కూడా అవ్వచ్చు. సో నెమ్మదిగా సిమ్టమ్స్ తగ్గినట్టు అనిపిస్తాయి మనకి. వీళ్ళకి ఎలా ఉంటుంది, ఒక ఆస్తమా సిమ్టమ్స్ లా కానీ న్యూమోనియా సిమ్టమ్స్ లా కానీ కొద్దిగా రోజు దగ్గు ఉండడం, లేదా ఆయాసం, పెళ్లి కూతలు, మైల్డ్ సిమ్టమ్స్ ఉండడం, మనం వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ట్రై చేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇదేంటిదన్నీ మిస్డ్ ఫారెన్ బాడీ. ఇది తీయలేదు మనం బయటికి, లోపల ఉండిపోయింది కానీ మనం డయాగ్నోస్ చేయలేదు. వీళ్ళు కాంప్లికేషన్స్తో బయటపడతారు. అంటే ఊపిరితిత్తుల న్యూమోనియా కానీ, లేదంటే ఏదైనా గొట్టం డ్యామేజ్ అవ్వడం కానీ, ఇట్లాంటి సిమ్టమ్స్తో బయటకు వస్తూ ఉంటాయి. సో ఇనీషియల్ సిమ్టమ్స్ ఉంటాయి, మధ్యలో అసిమ్టమాటిక్ పీరియడ్ అని ఉంటుంది, పెద్దగా సిమ్టమ్స్ ఉండవు, తర్వాత కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇట్లా మన ఫారెన్ బాడీస్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి మనకి. ఈ అసిమ్టమాటిక్ పీరియడ్లో కనుక మనం దాన్ని గుర్తించ, చాలా వరకు పిల్లలు మాకు
కొన్ని వారాల తర్వాత నెలల తర్వాత కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు కదా. అవును, తెలియదు కదా, పిల్లలు చెప్పలేరు, వాళ్ళకి తెలియదు. డాక్టర్ గారు ఇంతకుముందు సిమ్టమ్ అండ్ అసిమ్టమేటిక్ ఇవన్నీ మాట్లాడారు. ఇంతకీ మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు అసలు వచ్చిందాన్ని? మొదటిగా సస్పెక్ట్ చేయడం అండి, పేరెంట్స్ చెప్పిన హిస్టరీ బట్టి. సో ఫస్ట్ పేరెంట్స్ ఏదైనా పిల్లవాడు తినేటప్పుడు నోట్లో ఏమైనా పెట్టుకుని వెంటనే దగ్గు వచ్చింది లేదా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలిగింది అని చెప్పగానే ముందు మనం సస్పెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే స్ట్రాంగ్ సస్పిషన్ ఉందో 100% మన 100% కన్ఫర్మ్గా తెలియాలంటే ఒకటే ప్రొసీజర్, అది బ్రాంకోస్కోపీ. ఆ బ్రాంకోస్కోపీలో మనము యాక్చువల్గా లోపల ఏమున్నదో మనం చూస్తాం అన్నమాట. ఓకే. ఒక్కొక్కసారి ఎక్స్రేస్ ఇట్లాంటి టెస్టుల వల్ల ఫారెన్ బాడీ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే తెలుస్తుందేమో, కానీ ఫారెన్ బాడీ యాక్చువల్గా ఎక్స్రేలో కనపడే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే రేడియోపెక్, రేడియోలూసెంట్ అని ఉంటాయి. రేడియోపెక్ ఫారెన్ బాడీస్ చాలా తక్కువ, అవి మాత్రమే మనకి ఎక్స్రేలో కనపడతాయి. మిగతా ఫారెన్ బాడీస్ మన పీనట్స్ అవనండి ఇలాంటివన్నీ కూడా రేడియోలూసెంట్ మనకి ఫారెన్ బాడీలో కనపడవు. ఒక్కొక్కసారి సిటీ చేస్తూ ఉంటారు, సిటీ స్కాన్లో కూడా ఫారెన్ బాడీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే. సో మనకి 100% మనము డయాగ్నోస్ చేయాలంటే ఫారెన్ బాడీ బ్రాంకోస్కోపీ చేసుకోవాలి. బట్ ఆ బ్రాంకోస్కోపీ ఎంతవరకు సేఫ్ సార్? అసలే చిన్న పిల్లలు 6 నెలలు అంటున్నారు మీరు, ప్రైమరీ చిన్న కేసు. సో ఎలా ఉంటుంది మళ్ళీ దాని తర్వాత ఏమైనా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లా అలాగా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మంది పేరెంట్స్ దీని గురించి భయపడతా ఉంటారు బ్రాంకోస్కోపీ గురించి. బ్రాంకోస్కోపీ అంటే మనం ఎండోస్కోపీ వినే ఉంటారు మీరు, గొట్టం పెట్టి లోపల చూస్తూ ఉంటాం. అట్లాగే ఒక సన్న ట్యూబ్ పిల్లల కోసం తయారు చేసిన బ్రాంకోస్కోప్ ఇది. సన్నగా ఉంటుంది అది, మన చిన్న పెన్ కంటే కూడా చాలా సన్నగా ఉంటుంది. అట్లాంటి చివరి కెమెరా ఒకటి ఉంటుంది. ఆ స్కోప్లు పెట్టి మనము మత్తులో చేస్తాం, అండర్ సెడేషన్ అండ్ ఎనస్థీషియా చేస్తాం. ఎందుకంటే పిల్లల్లో కోఆపరేట్ చేయలేరు కాబట్టి మత్తులో చేస్తాం, వాళ్ళకి ఏ నొప్పి ఏ ఇబ్బంది ఉండదు. ఓకే. సో లోపల ఎగ్జామిన్ చేస్తాం, ఎగ్జామిన్ చేసి ఫారెన్ బాడీ ఉన్నదో లేదో నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫారెన్ బాడీ ఉంటే దాన్ని రిజిడ్ స్కోపీ అని వేరే ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అవసరమైతే బయటకు తీయడం జరుగుతుంది. ఓకే. ఇది వరకు కంటే ఇప్పుడు మనకి చాలా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావడం వల్ల కొంతవరకు ఈ ఫారెన్ బాడీ తీయడం అనేది చాలా కొంతవరకు ఈజీ అయింది. బట్ అఫ్ కోర్స్ ఇది మత్తు ఇస్తాం, ఎనస్థీషియా ఇస్తాము, ఎయిర్వేస్లో మనం ట్యూబ్ పెట్టి తీస్తాం కాబట్టి ఇది ఎవరైతే ఎక్స్పీరియన్స్ టీం ఉంటుందో వాళ్ళ ద్వారానే ఎప్పుడు చేస్తే మంచిది. ఓకే. అండ్ సార్ ఒకటి మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం, పిల్లలు ఏంటి అసలు ఎవరైనా సరే బబుల్ గమ్ అనేది నమలాలే కానీ మింగకూడదు అని అంటారు. ఇంకా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం, అసలు వాళ్ళకి చెప్తూ ఉంటాం, ఆ విషయంలో భయం వేస్తూ ఉంటుంది. ఈ మధ్యన చిన్నప్పుడు మనకున్నప్పుడైనా బబుల్ గమ్స్ ఏవో తెలిసేవి, ఇప్పుడు అది ఏది జెల్లియో ఏది బబుల్ గమ్ ఏది చాక్లెటో అర్థం కావట్లా. సో ఇంతకీ బబుల్ గమ్ మింగితే ఏమన్నా అవుతుందా? ఇప్పుడు అగైన్ ఫుడ్ పైప్లో మింగితే అంతవరకు రిస్క్ ఉండదు, బట్ యాస్పిరేట్ అయితే అగైన్ దానికి రిస్క్ ఉంటుంది. అంటే దానికి సాగే గుణం ఉంటుంది కదా, పోయి మన పేగులను అంటుకుంటుంది, ఇలా జనరల్గా మాట్లాడుకుంటాం. సో ఆ డౌట్ ఒకసారి క్లారిఫై చేసుకుందామని ఏం జరుగుతుంది అసలు మింగితే పెద్దగా ప్రాబ్లం ఉండదు, బట్ యాస్పిరేట్ చేసుకుంటే పొరపాటున కనుక ఊపిరితిత్తుల్లోకి వెళ్తే మిగతా ఫారెన్ బాడీ లాగే తీయడం కొంచెం కష్టం అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో బ్రాంకోస్కోపీ ద్వారా మనం తీయడం ఈజీ అవుతుంది. ఫారెన్ బాడీ ఎక్కువ రోజులు వదిలేసే కొద్దీ అది బయటకు తీయడం చాలా కష్టం అవుతుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు మన ఆర్గానిక్ వేరుశనగ గుళ్ళు లాంటివి నానిపోతాయి, అప్పుడు మనం ఇన్స్ట్రుమెంట్స్తో పట్టుకుంటే అవి చిదిగిపోతాయి. అట్లాగే ఆ చుట్టూ రియాక్షన్ వల్ల ఆ గాలి తీసుకున్న గొట్టానికి అతుక్కుపోతాయి అవన్నీ కూడా. అప్పుడు చేయడం చాలా శ్రమతో కూడిన పని అవుతుంది. అప్పుడు కొంచెం ప్రొసీజర్ వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయి. అట్లా కాకుండా వెంటనే వచ్చి చేయించుకున్నారనుకోండి, సో తీయడం చాలా ఈజీ అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒకవేళ సిటీ స్కాన్ చేయాలన్నా మత్తు ఇవ్వాలి, రేడియేషన్ అవుతుంది. దాని బదులు బ్రాంకోస్కోపీ అంటే మనం అదే మత్తులో మనం ఈజీగా కన్ఫర్మ్ చేసి అదే సిట్టింగ్లో మనం తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకు మరి చెప్తున్నానంటే కొంతమంది పేరెంట్స్ ఈ ప్రొసీజర్కి భయపడి ఫారెన్ బాడీ సస్పెక్ట్ చేసినా చేయించుకోని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏం కావట్లేదు కదా, పర్లేదు, అదే అరిగిపోతుంది అని. అదే అక్యూట్ ఫేజ్ అని చెప్పాను చూసారా, 1-2 రోజులు ఉంటుంది, అప్పుడు దగ్గుతారు, తర్వాత సిమ్టమ్స్ తగ్గుతాయి. ఆహా తగ్గిపోయింది కదా అని ఈ ప్రొసీజర్ గురించి భయపడి చేయించుకుని వారు ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ 1 month తర్వాత 2 months తర్వాత న్యూమోనియాతోనో
ఆ ఏరియా లంగ్ డ్యామేజ్ అయ్యో వస్తూ ఉంటారు. అరే సో అది అందుకనే నేను చెప్తున్నాను, బ్రాంకోస్కోపీ అనేది సేఫ్ ప్రొసీజర్, 100% మనకి డయాగ్నోస్ చేసే ప్రొసీజర్. అవసరమైతే ఫారెన్ బాడీ కూడా అదే సిట్టింగ్లో మనం తీయగలిగే ప్రొసీజర్ అది. ఓకే. సో పేరెంట్స్ కనుక ఫారెన్ బాడీ సస్పెక్ట్ చేస్తే భయపడకుండా సంశయించకుండా చేయించుకోవాల్సిన ప్రొసీజర్. అయితే సరైన సెంటర్ కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడు ఇక్కడ ఈ సెంటర్లో రెగ్యులర్గా ఫారెన్ బాడీస్ తీస్తున్నారా లేదా, టీమ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఓకే అని చూసుకోవాలి. ఓకే, అది ఇంపార్టెంట్. నైస్ సార్. బట్ సడన్గా పిల్లలు ఎప్పుడైనా చోక్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలు ఏదైనా ఆహారం తీసుకోవడం చోక్ అవుతూ ఉంటారు. ఏదో కొద్దిగా పొరమారితే దట్స్ ఓకే. అట్లా కాకుండా సిగ్నిఫికెంట్గా బాగా విపరీతంగా దగ్గు వచ్చి ఆయాసం వచ్చినప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే శ్వాస ఎట్లా తీసుకుంటున్నాడో లేదో చూడాలి. ఇప్పుడు చైల్డ్ కంఫర్టబుల్గానే ఉన్నాడు, శ్వాస బాగానే తీసుకుంటున్నాడు, దగ్గుతున్నాడు అంటే కొంచెం చైల్డ్ని కామ్ డౌన్ చేసి మీరు కామ్ డౌన్ అయ్యి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఓకే. అట్లా కాదు, చైల్డ్ చోక్ అయ్యి బ్రీతింగ్ సరిగ్గా తీసుకోవట్లేదు, కలర్ మారిపోతూ ఉంది, శ్వాస సరిగ్గా తీసుకోవట్లేదంటే మాత్రం కొన్ని ఫారెన్ బాడీ మెనువర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు బాగా చిన్న పిల్లలు అయితే వీపు మీద తట్టడం, చెస్ట్ కంప్రెస్ చేయడం అట్లాంటివి ఉంటాయి. అదే కొంచెం పెద్ద పిల్లలంటే ఈ పిడికిలు బిగించి కడుపును నొక్కడం మాన్యువర్స్ ఉంటాయి. ఇట్లాంటివి చేయడం వల్ల ఆ దగ్గి ఫారెన్ బాడీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి, వీటిని నివారించవచ్చా? డెఫినెట్గానండి. కొన్ని ఉదాహరణకి బాగా చిన్న పిల్లల్లో ఈ నట్స్ ఇలాంటివి ఇవ్వకుండా చూసుకోవాలి. సాధారణంగా నా పేషెంట్స్కి ఏం చెప్తానంటే 4 years తర్వాత మనం ఈ వేరుశనగ కానీ జీడిపప్పు కానీ ఆల్మండ్స్ కానీ ఇవన్నీ ఇవ్వమని చెప్తాం. ఓకే. ఫుడ్ విషయానికి వస్తే అలాగే ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇవ్వమని చెప్తాం. నెక్స్ట్ ఈ సీడ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలండి. పర్టికులర్లీ ఈ సీతాఫలం గింజలు ఉన్నాయంటే తీయడం చాలా కష్టం. స్మూత్గా ఉంటాయి, మనకి ఇన్స్ట్రుమెంట్స్ తీసేందుకు కష్టమైనవి కూడా ఉన్నాయి. ఏది మింగినా మీరు ఈజీగా తీసేసి లేదు. సో కొన్ని కష్టంగా కూడా తీస్తారు బ్రాంకోస్కోపీ అయినా సరే. సో సీతాఫలం గింజలు లాంటివి కొంచెం తీయడం కష్టం అవుతుంది, బట్ అలాంటి జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ ఆట వస్తువులు స్మాల్ పార్ట్స్ ఉంటాయి, ఆ స్మాల్ పార్ట్స్ దగ్గర పిల్లలకి దొరకకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెగో బ్లాక్స్లో చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి, అట్లాగే కొన్ని టాయ్స్లో చిన్న పార్ట్స్ కింద తీసేయచ్చు మనం. అట్లాంటి పార్ట్స్ సడన్గా నోట్లో పెట్టుకొని చోక్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ బటన్ బ్యాటరీస్ చాలా డేంజరస్, దయచేసి మీ పిల్లలు ఈ నోట్లో పెట్టుకోకుండా చూడండి. అలాగే ఈ మధ్య బీటిల్ నెట్ ఒక్కపొడి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చూసాం. 6 months old బేబీ వాళ్ళ సిస్టర్ నోట్లో వాళ్ళ గ్రాండ్ మదర్ని చూసి 2 year old చైల్డ్ 6 month old బేబీలో ఒక కిల్లి లాంటి పాన్ లాంటిది పెట్టింది. పేరెంట్స్ ఏమనుకున్నారు, ఆకులు తీసేశారు, లోపల ఏం ప్రాబ్లం లేదనుకున్నారు. కానీ బీటిల్ నట్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ బేబీ 3 సార్లు అడ్మిట్ అయింది ఆయాసంతో. ఏది 2 months నుంచి 6 months మధ్యలో మా దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ లోపల ఆ బీటిల్ నట్లు ఉంది, అది బయటకు తీయడం జరిగింది. సో ఇవన్నీ తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే బెలూన్స్ కూడా ఆస్పిరేట్ చేయొచ్చు. మొన్న మేము బలపం స్లేట్ పెన్సిల్ చాలా పెన్ క్యాప్స్ ఇట్లాంటి ఏదైనా పెట్టుకోవచ్చు పిల్లలు. అట్లాగే ఫుడ్ నోట్లో పెట్టుకొని పరిగెట్టకుండా పిల్లలు ఆడకుండా అదొకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఫుడ్ నోట్లో పెట్టి ఏడ్చినా నవ్వినా సడన్గా పడిపోయినా ఫారెన్ బాడీ ఆస్పిరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ వస్తువు నోట్లో పెట్టుకోకుండా ఒకటి, ఫుడ్ నోట్లో ఉండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ 2 ఉంటాయి. నెక్స్ట్ సస్పెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి తల్లిదండ్రులు? ఏదైనా నోట్లో పెట్టుకుని వెంటనే పొలమారిన ఫస్ట్ థింగ్. అట్లాగే సడన్గా దగ్గు ఆయాసం పిల్లి కోతలు వచ్చినప్పుడు ఫారెన్ బాడీ సస్పెక్ట్ చేయాలి. సాధారణంగా మీరు అన్నట్టు ఆస్మా కానీ ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా దగ్గు ఆయాసం పిల్లి కోతలు ఉంటాయి, కానీ అందులో సిమ్టమ్స్ గ్రాడ్యువల్గా ఉంటాయి. ఉదాహరణకి 2 రోజులు జలుబు దగ్గు, 3వ రోజు జ్వరం, 4వ రోజు ఆయాసం, అట్లా స్లోగా ఉంటాయి. అట్లా కాకుండా సడన్గా ఆయాసం, పిల్లి కోతులు, దగ్గు, అట్లాగే శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బంది పడడం, ఇలా సడన్గా అయితే మాత్రం ఫారెన్ బాడీ సస్పెక్ట్ చేయాలి, పర్టికులర్లీ ఈ వయసులో 1 to 3 years. సో ఒకటి ప్రివెన్షన్, 2వది సస్పెక్ట్ చేయడం, 3వది వెంటనే డాక్టర్ని సంప్రదించడం. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనము తీయడం ఈజీ అవుతుంది, డిలే చేసే కొద్దీ బయటకు తీయడం మనకి కష్టం అవుతుంది.
సూపర్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకొకటి వింటుంటాం పిల్లల విషయంలో, రాత్రి పెరుగు తినకూడదు, పెరుగు తింటే మొత్తానికి శ్వాసకు ప్రాబ్లం వస్తుంది, పిల్లలు అసలు తినకూడదని విన్నాను. ఇది ఎంతవరకు నిజం నాకు తెలీదు, మీరే. ఇది ఇట్లా ఫుడ్ విషయంలో ఇట్లా జనరలైజ్ చేయడం కష్టం అండి. ఓకే, వీ కెనాట్ జనరలైజ్. అంటే నేను ఐఎమ్ ఆల్సో ఎలర్జీ స్పెషలిస్ట్. సో కొంతమంది పిల్లలకి మిల్క్ పడదు, మిల్క్ ఎలర్జీస్ ఉంటాయి, వాళ్ళకి అవాయిడ్ చేసుకోవాలి. మిల్క్ అండ్ పెరుగు కూడా పడదు. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఓకే, అంటే అది ఎలర్జీ కాదు, డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల గ్యాస్లా తయారవడం, మోషన్కి ఎక్కువ వెళ్ళడం, అది సెకండ్ పార్ట్. ఇక్కడ అడ్డుకుంటుంది అని అంటారు, ఇక్కడ అడ్డుకుంటుంది, నిద్ర రావట్లేదు, స్వాలో చేయడానికి పెరిగేనేమో అని అంటూ ఉంటారు. సాధారణంగా అట్లాంటి అన్లెస్ ఎలర్జీ, సివియర్ ఎలర్జీ ఉంటే తప్పితే అట్లా అవ్వదు, అయ్యే అవకాశం తక్కువ. మూడో పాసిబిలిటీ ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమందికి చల్లటి పడవు ఆహారం, సో డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసిన పెరుగు కానీ ఇట్లాంటిది పడకపోవచ్చు. అట్లాంటప్పుడు నార్మల్ టెంపరేచర్ కర్డ్ ట్రై చేసుకోవచ్చు. అప్పటికి కూడా ఒకటే చెప్తా పేరెంట్స్కి, ఏదైనా ఫుడ్ పడుతుందా లేదా అని తెలుసుకోవాలంటే 4-5 సార్లు ఇచ్చి చూసుకోవాలి. ఒకసారి కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, 4-5 సార్లు ఇచ్చినప్పుడల్లా తేడా అనిపిస్తే అది మీ పిల్లలకి పడనట్టు, అది అవాయిడ్ చేసుకోవాలి. కానీ జనరలైజ్డ్గా పెరుగు తినకూడదు, ఇట్లా తినకూడదు అనేది మనం చెప్పలేం. రైట్ సార్, బట్ ఈ విషయంలో మాత్రం గమనిస్తే తెలుస్తోంది, పూర్తిగా తల్లిదండ్రుల దగ్గరే ఉంది కదా బాధ్యత అంతా మ్యాక్సిమం. అవునండి, ఈ ఫారెన్ బాడీ యాస్పిరేషన్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం మన దగ్గరే ఉంది బాధ్యత. అయినా సస్పెక్ట్ చేస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. ఒకసారి మా దగ్గరికి వస్తే తీసే బాధ్యత మాది. అంకురా స్పెషాలిటీయా? నేను ఒకటి విన్నాను, కాకపోతే జనరేషన్ ఇది కాదు, 20-30-40 years బ్యాక్ జనరేషన్, వేప పుల్ల మింగాడట ఒక ఆయన. ఓకే, అంటే సగం మింగాడో కొంచెం మింగాడో తెలియదు, బట్ 1 year వరకు, ఆ 1 year 2 years చనిపోయాడు, హాస్పిటల్కి వెళ్ళలేదు ఆయన. మీరు చెప్తుంటే అది గుర్తుకొస్తుంది. మొన్న మాకు పెద్ద పిల్లాడు 7 సంవత్సరాలు ఎంతో స్లేట్ బలపం, ఇంత పెద్ద బలపం ఊపిరితిత్తుల్లో ఉంది. మేము 3 నెలల తర్వాత వచ్చారు మా దగ్గరికి, తీసారా? ఎవరో చుట్టుపక్కల వాళ్ళు అది కరిగిపోద్దని చెప్పారంట, రాలేదు. సో 3 months తర్వాత వస్తే అది కష్టపడి తీయడం జరిగింది. రైట్, చూసారు కదా, ఇంటి పక్క వాళ్ళ వీళ్ళ మాటలు వినకండి, ఇలాంటి డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ మాటలు వినండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నైస్ ఎక్స్ప్లెనేషన్, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాటి లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.